తాతయ్యకి నా పెయిన్ అర్థమవుతుంది అనుకున్నాను. రేపటి నుంచి నా ఫ్యూచర్ నా చేతుల్లో ఉంటుందనుకున్నాను. అప్పుడే ఆ కలర్ఫుల్ లైట్స్ మధ్యలో కాళీ మాతలాగా ఆ ఎర్ర బస్సు దర్శనమిచ్చింది. మధుబాబు, నన్ను క్షమించండి మధుబాబు. మీరు పబ్బులో పార్టీస్ చేసుకుంటుంటే నానొచ్చి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఫంక్షన్కి రావడం మీకు ఇష్టం లేకపోయినా పెద్దయ్య నాను బలవంతంగా తీసుకొచ్చినాము. అట్టా అని మేము మిమ్మల్ని తీసుకొచ్చి తప్పు చేశామని అనుకోవట్లేదు. ఆపు నీ ఎదబసోది. వాడికిష్టం లేని పని చేశావు అంటే వాడి దృష్టిలో నువ్వు తప్పు చేసినట్టే కదా. మళ్ళీ తప్పు చేయలేదని సమర్థించుకోవడం ఎందుకు? అసలు వాడు ఎంత డిస్టర్బ్ అవుతున్నాడో నీకు తెలుసా? వాడు జీవితంలోకి నువ్వు రాకముందు వాడు ఎలా ఉండేవాడో నీకు తెలుసా? అసలు వీడు నీకేం అన్యాయం చేశాడనే వీడి జీవితంతో నువ్వు ఇలా ఆడుకుంటున్నావు? వీడి జీవితాన్ని సర్వనాశనం చేసేశావు. పిల్లలు చెడు మార్గంలో నడుస్తుంటే సరిదిద్ది మంచి మార్గంలో నడిపించే మేనత్తల్ని నాను చాలా మందిని చూశాను. కానీ మంచి మార్గంలో నడిపించాల్సిన మేనల్లుణ్ణి చెడు మార్గంలో నడిపించాలని చూస్తున్న మేనత్తని ఇదే మొదటిసారి చూడ్డం. ఏం కూసావే నిన్ను? మీరు కాసేపు ఊరుకోండి. నాను మధుబాబుతో మాట్లాడడానికి వచ్చాను. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. గెట్ అవుట్. నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం ఉండదు మధుబాబు. మీరు చెడిపోతుంటే సూతూ ఊరుకోవడానికి నాను మీ మేనత్తనో మీ తమ్ముణ్ణో మీ సెల్లునో కాను. నాను మీ భార్యని. నానట్ట సూతూ ఊరుకోను. ఈ ముగ్గురులో ఒక్కరు కూడా మీ మంచిని కోరుకోవట్లేదు. ఒక మంచి పని కోసం మీతో చెయ్యి కలపట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ముగ్గురు వల్లే మీరు చెడిపోతున్నారు మధుబాబు.